కాసేపట్లో మొదలు కాబోయే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ నలుమూలల నుంచి కూడా రైతులు భారీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎడ్ల బండ్లలో 100 కిలోమీటర్ల మేర రైతులు కేసీఆర్కు సంఘీభావం తెలుపుతూ ఆయన ప్రసంగం వినేందుకు ఎంతో ఉత్సాహంతో కదిలి వచ్చారు. ఓవైపు మహిళలు బోనాలు బతుకమ్మలు ఆడుతూ సభా వద్దకు చేరుకుంటుండగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యమకారులు పాదయాత్ర ద్వారా ప్రస్తుతం సభ వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు రజతోత్సవ సభ ఒక పండుగ వాతావరణం జరుపుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకు మీరు? ఇది 25 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఇది తప్పనిసరిగా సందేశం ఏంటి ఉంటుంది? తప్పనిసరిగా తెలంగాణ కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ. తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చినాము. తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం, తెలంగాణ అభివృద్ధి చేసి చూపించినాం 10 సంవత్సరాలు. మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. ప్రజలకు ఈ సందేశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇదే రోజు 25 ఏళ్ల క్రితము జలదృశ్యంలో కేసీఆర్ గారు పార్టీ జెండా ఆవిష్కరించినప్పుడు మేమందరం ఆ రోజు వారి ఉపన్యాసం విన్నాం. మేము దాంట్లో భాగం. ఆ రోజు మరి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో పడ ఏ రోజు పత్రిక చూసినా రైతుల ఆత్మహత్యలు, నిరాశ, నిస్పృహ, యువకులు నక్సలిజం వైపు ఆకర్షితులు, పోలీసు ఎన్కౌంటర్లు, అలజడి, రక్తపాతం తెలంగాణలో. ఎందుకు తెలంగాణకి గోస అంటే, ఒక రాష్ట్రం వస్తేనే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణ రావాల్సినటువంటి నియామకాలు తెలంగాణకు వస్తాయి. ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఈ పార్టీని మేము ఆవిష్కరించినాం. తెల్లారే పత్రికల్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు, పిసిసి అధ్యక్షులు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు? ఎగతాళి చేశారు. ఇది 3-4 ముచ్చట, ఈ పార్టీలు వస్తాయి పోతాయి, రాజకీయ పబ్బం కోసం రాజకీయ నాయకులు తెలంగాణ అంటారు అని చెప్పి అవహేళన చేశారు. పత్రికలు, టీవీలు మరి ఆంధ్ర ప్రాంత వాసుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఓ విధంగా కించపరిచారు. అవన్నీ తట్టుకొని ఇవాళ 25 సంవత్సరాలు నిండిన రోజు కాబట్టి ఇవాళ ఈ సభ, ఇది రాజకీయ సభ కాదు, ఇది మా పుట్టిన రోజు. ఇవాళ 25 సంవత్సరాలు నిండిన గులాబీ జెండాకి. కాబట్టి ఆ సందర్భంలో ఈ సమావేశం పెడుతున్నాం. మేము ఏ ఆశయం కోసం పెట్టాం? తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పినాం, తెలంగాణను అభివృద్ధి చేసి చూపించినాం. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ప్రజలు నిర్ణయం చేసిండ్రు, మేము ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్పగా ఉన్నాం. కాబట్టి ఈ సభ, దీని ఉద్దేశము 25 సంవత్సరాలు నిండిన సందర్భంలో రజతోత్సవ సభగా మేము జరుపుకుంటున్నాం. అంటే తెలంగాణ లోపల ఈ పార్టీ పుట్టినప్పుడు ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ రావాలని ఒక లక్ష్యంతో వచ్చింది. 10 ఏళ్ళు పరిపాలన కూడా చేశారు. అసలు ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ పార్టీ పంతా మార్చుకోబోతుందా? కొత్త జవసత్వాలు, కొత్త నూతన నేతల లోపల నింపబోతుందా? అసలు ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మనకు కొత్త అయింది, పాత అయిందండి. ఒక డైనమిక్ ఉంటుంది. పాలిటిక్స్ ఆర్ డైనమిక్స్. రోజువారీ సందర్భంలో అంటే పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ ప్రజల ఆశయాలు ఏవైతున్నాయో మంచిగా ఉండాలి, అభివృద్ధి జరగాలని చెప్పినాం. ఇవాళ రైతులు వీళ్ళంతా కూడా, మా ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా సూర్యాపేట నుండి మన బండ్లు కట్టుకొని వచ్చారు. ఇట్లనే 20 ఏళ్ళ కింద కూడా గిట్ల బండ్లు కట్టుకొని వచ్చినాం. మేమేం మారలేదు కదా. అధికారం వచ్చింది అని 25 ఏళ్ళ కింద ఎట్లనో ఇప్పుడు గట్లే ఉన్నాం. జై తెలంగాణ. ఇది మొత్తానికి ఈ రజతోత్సవ సభ 25 ఏళ్ళ పుట్టినరోజు వేడుకల్లా ఈ సభను జరుపుకోబోతున్నాము. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు పార్టీ పుట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వెంట ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు అదే విధంగా ఉన్నారు. ఈ సభ ద్వారా కూడా తాము ఒక పండుగ వాతావరణం తెలంగాణలో నెలకొల్పామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి.